మనం ఉండాలి. మనం పడవని చూడండి, ఒక బ్యాలెన్స్ లో తీసుకెళ్తుంటాడు పడవని. అలాగే మన కుటుంబాన్ని కూడా దేవుని శక్తితో మనం నింపుకుని ప్రార్థన పడవలో మనం ఉంటే అది దేవుడు ఆ బ్యాలెన్స్ లో మనం నడిపిస్తాడు. మనల్ని ఆ పడవలో ఉన్నంత కాలం కూడా మనకి రక్షణ ఉంటుంది. హల్లెలూయా. అందుకే దానియేలు గ్రంథంలో మనం చూస్తే సింహాల బోరులో దానియేలు ఉన్నప్పుడు దానియేలు చుట్టూ కూడా ప్రార్థన వలయాన్ని దేవుడు ఏర్పరిచాడు. ఆ వలయంలో ఆయన ఉన్నంత కాలం కూడా సింహాల నోరును తెరవలేదంట. సింహాల నోరును దేవుడు మూసివేస్తాడు. ఈ రోజు మనుషులు ఎన్నైతే సింహాల వలె గర్జిస్తూ మన మీద వచ్చినా కానీ వాళ్ళందరి నోరులు కూడా మూతపడిపోతాయి. హల్లెలూయా. అంటే దేవుడు ఎందుకు ఇవన్నీ చేస్తాడంటే మనము నేర్చుకోవాలి, దేవుడు నేర్పించాలి. తల్లిదండ్రులు ఈ రోజు నుంచి పాపకి మనం నేర్పించాలి. దేవుని ఎలా ఉండాలి, దేవుని భక్తులు మనం ఎలా పిల్లల్ని పెంచాలి. ఈరోజు ఆ పడవలోనికి పాపను మనం తీసుకురావాలి ఈరోజు. ఎందుకంటే బాల్య దశలో ఉన్నప్పటి నుంచి కూడా మనం వారికి నేర్పించాలి. హల్లెలూయా. అందుకంటాడు కదా, బాలుడు నడవలసిన త్రోవను వాడికి నేర్పిస్తే పెరిగి పెద్దవాడైపోయిన తర్వాత వాడు ఆ త్రోవ నుంచి తొలగిపోవడం. చిన్నప్పటి నుంచి కూడా మనం ఒక పునాది వేయాలి పిల్లల్లో. ప్రార్థనే పునాది, వాక్యం అనే పునాది. దేవునిలోని వారిని ఎక్కువగా మనం ఉంచినట్లయితే వారు పెరిగి పెద్దవారైన తర్వాత ఇప్పుడు అన్న తన బిడ్డని ఎలాగైతే దేవుని సన్నిధిలో పెంచిందో మనం కూడా బిడ్డలకు మనం ఇవ్వాల్సింది ఏంటో తెలుసా? దేవుని సన్నిధిని ఇవ్వాలి. మనం అన్ని ఇస్తాం తల్లిదండ్రులుగా, ఆఖరికి జన్మనిచ్చాం, ప్రాణాలను సైతం పోయే స్థితిలోనికి వెళ్ళిపోయినని నా బిడ్డ లోకంలోనికి రావాలని తల్లి అనుకుంటాను. తల్లి ఒక బిడ్డ కొరకు మరొక జన్మలోకి వచ్చినట్టే తల్లి నిజంగా డెలివరీ అనే విషయంలో అంత చేసిన నీవు రేపొద్దుటి నీ బిడ్డ దేవుని రాజ్యం వెళ్ళకుండా ఉంటే దేవుని రాజ్యం